సాటర్డే లాస్ట్ వచ్చినోళ్ళు, సండే లాస్ట్ వచ్చినోళ్ళు ఇంకా ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు కదా. సో చూడాలి, అంటే ఈసారి మళ్ళా అట్లా వెళ్ళి సెలెక్ట్ అయ్యి పల్లవి వస్తుందేమో లాస్ట్లో, అంటే సండే ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో వచ్చేసి పల్లవి రామ్ శెట్టి, అంటే ఇద్దరు పల్లవిలో కంపల్సరీ పల్లవి రామ్ శెట్టి విన్ అవుతుంది. బట్ తనకి కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఒకసారి ఫస్ట్ వస్తుంది, ఒకసారి లాస్ట్ వస్తుంది, మిడిల్లో తక్కువ వస్తుంది. అందుకనే తను హ్యాపీనెస్ చూపించలేదు. యాక్చువల్గా లాస్ట్ వీక్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ విషయం అయితే. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి తను ఒక ఆల్బమ్ చేశాడు కదా వియానా, ఆ అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ చేశాడనమాట. ఆ బర్త్డే సెలబ్రేషన్లో తనకి కేక్ తినిపించడం, వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉండటం చూసి కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కళ్యాణ్ తనూజతో మిమ్మల్ని అంత క్లోజ్గా చూడాలనుకున్నావు, కానీ మీరు వియానాతో అంత క్లోజ్గా ఉండటం అంటే నాకైతే నచ్చలేదు అన్నట్టు కొంతమంది మెసేజ్లు పెట్టారన్నమాట. యాక్చువల్గా అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా జస్ట్ అట్లా తీశారు దాన్ని. ఇప్పుడు ఇంత నెగిటివ్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే తనూజ కళ్యాణ్ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ పార్ట్నర్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఆల్బమ్ చేశారు కాబట్టి, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్గా చేశారు కాబట్టి, జస్ట్ అక్కడ ఉన్న క్లోజ్నెస్తో తనకి కేక్ తినిపించడం అట్లా చేశారు. దాన్ని నెగిటివ్గా చేయాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళైతే నెగిటివ్గా చేసి చూపించడం అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయిందనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టినా చూసాయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇంటర్వ్యూ చేశాడు కదా కాకమ్మ కథలో వచ్చేసి తను ఏం చెప్పాడో, ఆన్సర్స్ ఏం చెప్పాడో అనేది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ప్లస్ కళ్యాణ్ తనుజకు సంబంధించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి, అంటే ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అవి తను యాక్చువల్గా తనకి ఇప్పుడు కోకోనట్ కాఫీ అంటే ఇష్టం అని చెప్పి దానికి సంబంధించి ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది కదా. తను కాఫీ తాగుతున్నప్పుడు తన పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నట్టు, వీడియో తీస్తున్నట్టు ఇద్దరు కలిసి అదొకటి వైరల్ అవుతుంది. యాక్చువల్గా అది చూస్తూనే అర్థమవుతుంది అది ఏఐకి సంబంధించింది అని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి ఫొటోస్ దిగటాలు అట్లాంటివి అయితే ఇప్పుడు జాతిరత్నాల్లో కలిసి దిగటం అట్లా చేశారు. బట్ విడిగా అయితే వాళ్ళిద్దరు కలిసి ఫొటోస్ ఎక్కడ దిగలేదు. మళ్ళీ వాళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ నెగిటివ్ చేసి బయట స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే ఇవి స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకైతే తనుజ స్ట్రాంగ్ కౌంటర్ ఆల్రెడీ ఇచ్చింది. ఇట్లాంటివి చెయ్యొద్దు, నా ఫోటోని ఎక్కడ మిస్యూజ్ చేయొద్దని చెప్పింది. చేస్తే తను కంప్లైంట్ ఇస్తానని కూడా చెప్పింది. సో ఆ ఛానల్స్ అయితే ఏమో పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఛానల్స్ ఏమవుతాయో అనేది. సో ఇదంతా పక్కన పెడితే నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను, షార్ట్ పెట్టినప్పుడు చెప్పాను ఇది ఏఐకి సంబంధించింది, బట్ ఇట్లా చూడాలనుకుంటున్నారు అని చెప్పి సో నేను ఆల్రెడీ పెట్టాను. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుందని కూడా చెప్పాను. సో ఇది వచ్చేసి తనూజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.